హలో అందరికీ నమస్తే. ఇది వచ్చేసి 3525 మోడల్ వెహికల్. మన దీనికైతే క్లచ్ ఫెయిల్ అయిపోయింది. మన గేట్ వర్క్ అని నాట్ ఎంగేజ్ అని కంప్లీట్ వచ్చింది. మనమైతే ఇప్పుడు అన్ని క్లచ్ సామాన్ తీసుకొచ్చిన వెహికల్. మన బుల్లెరో క్యాంపర్, అశోక్ లేలాండ్ క్యాంపర్, మనం వచ్చేసి అశోక్ లేలాండ్ ఆటోమోటివ్. మనకు ప్రాబ్లం అయితే గేర్ పడతలేవు, 9 స్పీడ్ గేర్ వర్క్. దీనికి వచ్చేసి ఇప్పుడు మోడల్ క్లచ్ వచ్చింది. మా మోడల్ వచ్చేసి ఏంటంటే దీనికి వచ్చేసి క్లచ్ మోడల్ 395 వచ్చింది. ఇప్పుడు మోడల్ ఇంత ముందుకు వచ్చేసి ఫింగర్ క్లచ్ వచ్చింది. అది ఏంటంటే మెకానిక్ మాన్యువల్ క్లచ్. ఇప్పుడు వచ్చేసి ఆటోమోటివ్ మన అంటే మాన్యువల్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ తీసుకొచ్చామన్నమాట. ఆటోమేటిక్ క్లచ్ వచ్చింది. అంటే మనకు ప్రెసింగ్ సిస్టమ్ అన్నది మొత్తం. దీనికి వచ్చే మొత్తం మాడిఫై వేరు. అంటే ఇంత ముందు ఫింగర్ అసెంబ్లీ వేరు ఉండేది. ఇప్పుడు వచ్చేసి మన డైఫాన్ క్లచ్ వచ్చింది. డైఫాన్ అంటే మొత్తం వచ్చేసి జెడ్ఎఫ్ గేర్ బాక్స్. ఇప్పుడు ఇది మన ఫ్రంట్ కవర్ డ్యామేజ్ అయింది. 9 స్పీడ్ గేర్ బాక్స్. ఇప్పుడు ఇది జెడ్ఎఫ్ మనకు పోయినందుకు మన ఫ్రంట్ కవర్ ఇప్పటికే బెలజింగ్ మొత్తం తీయాలి. సో మన అన్న అయితే బెలజింగ్ మొత్తం ఓపెన్ చేసిండు. బెలజింగ్ ఓపెన్ చేసిన తర్వాత మన కొత్త ఫ్రంట్ కవర్ రిలీజ్ బేరింగ్ దగ్గర మొత్తం కంపింగ్ అయిపోయింది అన్నమాట. కాలా పడ్డది. ఇప్పుడైతే మన ఫ్రంట్ కవర్ బోల్డ్ అని తీసిండు. ఇప్పుడు ఓపెన్ చేస్తాడు. తీయనా అది వచ్చేసి ఫ్రంట్ కవర్ అనమాట. అదే డ్యామేజ్ అయింది. ఇది వచ్చేసి సిమ్ములు ప్యాకింగ్. సిమ్ములు మంచిగా అవి వేయాలి, లేదంటే కొత్త వేసుకోవాలి. ఇక మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి షాప్ దగ్గర, లేదంటే ఆల్సి మళ్ళీ లీక్ అవుతుంది. ఇప్పుడైతే కొత్తది ఫ్రంట్ కవర్ ఇస్తున్నాం మనము. అలా సిమ్ములు సెట్ చేస్తున్నాం. సిమ్ములు సెట్ చేసిన తర్వాత ఇలా అనాబాండ్ పేస్ట్ పెట్టుకొని ఫ్రంట్ కవర్ ఎక్కించుకోవాలి. కరెక్ట్ పొజిషన్లో చూసుకోవాలి. సిమ్ జారిపోయిందా ఉందా చూసుకోవాలి, లేదంటే ఆల్సి లీక్ అవుతుంది. బోల్ ఫిట్టింగ్. ఇది వచ్చేసి మన మాడిఫై క్లచ్ అనమాట. క్లచ్ కవర్ అసెంబ్లీ. ఇంతకుముందుకు మనకు మామూలుగా ఫింగర్ అసెంబ్లీ వచ్చి ఉండే. ఇప్పుడు మెకానికల్ తీసేసి ఇప్పుడు మాన్యువల్ ఇచ్చిండు. ఒకసారి రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ పనికిరాదనమాట. ఫేసింగ్ అయినా సర్ఫేసింగ్ అయినా చేంజ్ కాదు. ఇప్పుడు అయినా మెకానికల్ ప్రాబ్లమ్ తగ్గించడానికి క్లచ్ తీసుకొచ్చిండు. ఇది వచ్చేసి మన డైపాన్ క్లచ్ అనమాట. మాడిఫై 395 డయా. ఇది క్లచ్ పేడ్ అనమాట. లేటెస్ట్ చేంజ్ అయింది. ఇంతకుముందుకు వచ్చేసి మనకు దీనికి పట్టిలు కూడా మనకు 7 వచ్చేది. ఇప్పుడు వచ్చేసి మనకి 8 వచ్చింది దీనికి. అంటే హెవీ క్లచ్ ఇచ్చిండు. ఇది వచ్చి 5 అనమాట. ఫ్యాన్ టైప్ క్లచ్ ఇచ్చింది. ఇది ఇంతకుముందు కూడా సేమ్ ఉంటే కానీ ఇది అంటే ఇది కొన్ని ప్లేట్లు అంటే తక్కువ ఉండే. ఒక ప్లేట్ తక్కువ ఉండే. ఇప్పుడు చేంజ్ అయిన ఒక ప్లేట్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది వచ్చేసి మన విలీజ్ బేరింగ్ అనమాట. ఇది క్లచ్ ఆపరేటింగ్ చేస్తుంది. మన క్లచ్ ఎప్పుడైతే తొక్కినామో ఇది మూమెంట్ వస్తుంది అనమాట. మన క్లచ్ ఆపరేటింగ్ చేస్తాం అనమాట. దీనికి సపోర్టింగ్ వచ్చేసి దీనికి లాగులు వస్తాయి. దీనికి మనకు ఎందుకంటే విలీజ్ బేరింగ్ కింద పడిపోకుండా ఆపరేటింగ్ అయినప్పుడు జరగకుండా ఈ లాగ్ సిస్టమ్ అనేది దీనికి ఇస్తాడు. ఫాలోకు దీనికే ఉండాలి ఇవి లాగులు. ఎప్పుడు ఈ లాగులు చూసిపోతే ఏమవుతుందంటే ఇది ఆపరేటింగ్ అనేది విలీజ్ బేరింగ్ సరిగా కాదు. ఇది కాకపోవడం వల్ల ఏమవుతుందంటే మన గేర్లు పడే అనమాట. గేర్లు రిమూవ్ కావు. ఇక్కడ ఈ షాఫ్ట్ ఎందుకు పెట్టామంటే మనకి ఇప్పుడు క్లచ్ పెట్ అనేది లోపల సెంటరింగ్ కోసం షాఫ్ట్ అనేది ఇంటూ షాఫ్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ షాఫ్ట్ బరాబర్ పెడితేనే మన క్లచ్ అనేది ఆపరేటింగ్ అవుతుంది. లేదంటే గేర్ బాక్స్ కూడా లోపల కోదు. ఇట్లా తిరగాలన్నమాట. ఈ షాఫ్ట్ అనేది ఫ్రీగా ఉండాలి, లేదంటే టైట్ అయిపోతుంది. ఇప్పుడు మనం నట్ బోల్డ్ అయితే టైట్ అయ్యాము. ఎందుకంటే ఈ షాఫ్ట్ ఉండడం ఎందుకంటే పొజిషన్ కరెక్ట్ పొజిషన్ ఉందా లేదా అని తెలియడానికి ఈ షాఫ్ట్ అనమాట. మామూలు అయితే పెట్టుకుంటే కరెక్ట్ సెంటరింగ్ అనేది ఉండదు. అట్లా ఈ బోల్డ్ లేబర్ అనేది చేసుకోవాలి, లేదంటే మనకు ఫ్రంట్ కవర్ అనేది బరాబర్ సీటింగ్ కాదు. లోపల పైవులు అనేది గాలా ఉంటుంది. దీనికి కరెక్ట్ లెవెల్గా చేసుకోవాలి బోల్డ్. మొత్తానికి అయితే ఇప్పుడు గేమ్ జరుగుతుంది. లోపలికి కింద వర్క్ అయితే అయిపోయింది మొత్తం. ఒక సెక్షన్ బోల్ ఉంది. అక్బర్ భాయ్ ఒకసారి ఇక్కడ చూడు ముఖం చూపి బాయ్. హాయ్ చెప్పు బాయ్. ఐ లవ్ యూ చెప్పు బాయ్. ఇక్కడ ఇలా ఉంటుందండి మెకానికల్ కష్టాలు. ఎవరు చెప్పుకోవాలి? మీరు లైక్ చేసి వాళ్ళైతే రన్ మీటింగ్. మన వెహికల్ కంప్లీట్ అయింది. క్లచ్ చేసినా కదా. ఇప్పుడు బండి అయితే మూవ్మెంట్ వచ్చింది. ట్రాల్ మారో గాడికి చెక్కరకు. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు అన్న అయితే మనకు ట్రాల్ చెక్ చేస్తుంది. వెహికల్ డ్రైవర్ లేడు కాబట్టి మనల్ని చెక్ చేస్తుంది. ఇప్పుడు పికప్ అవుతుంది. ఓకే, వెహికల్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. వెహికల్ చూడండి దుమ్ము ఎక్కడ వేస్తున్నాం వెహికల్. అదే మనం పీడియో చెక్ చేస్తున్నాం. పీడియో లేస్తుందా లేదో. మన పికప్ ఉంటేనే పీడియో కూడా లేవడం జరుగుతుంది. మెజర్ దాని మీద చూపిస్తే వాటికి. ఓకే, పీడియో అయితే లేచింది. ఇప్పుడు ఇంకా క్యాబిన్ ఓకే డౌన్ చేయి. ఇంకా ఉంది వెహికల్. అయితే మన వెహికల్ కంప్లీట్ అయిపోయింది. మనం ఆల్రెడీ క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్, 5 వీలు, రిలీజ్ బేరింగ్ అన్ని వేయడం జరిగింది వెహికల్. దీనికి వచ్చి లేటెస్ట్ క్లాస్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. అయితే మన డ్రైవర్ లేడీ ఇక్కడ మన దగ్గర. అదే మన లేడీ కాబట్టి మన మెకానికల్ అనేది రాలి చూసాడు. బండి ఓకే అయిందో తెలియదు చెప్తాడు. మళ్ళీ అన్న పరిశ్రమ ఇక్కడ
అలా ట్రాల్ పెట్టిన ఇప్పుడు వెహికల్ ఎలా ఉంది మరి ఒకసారి చెప్తే మనము ఇంకా పెట్టా ఉంది మీకు మంచిదా ఫస్ట్ లీవర్ టైప్ వచ్చేది దీనికి తర్వాత సెవెన్ చేసి మనం మంచిగా హాస్పిటల్ 335 ప్లీజ్ ఫాలో అండ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని